హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఎపిసోడ్ రివ్యూని అయితే చాలా షార్ట్గా తెలుసుకుందాం. ఏది కూడా వదిలిపెట్టకుండా ప్రతిదీ చెప్తా. అయితే షార్ట్గానే కంప్లీట్ చేద్దాం. అసలు ఫస్ట్ ఏంటి అంటే, ఈరోజు మణికంఠ తనలో తను మాట్లాడుకోవడం ఒక హాఫ్ అన్ అవర్ వరకు జరిగింది. కానీ మణికంఠ రోజు రోజుకి ఎలా గ్రో అవుతున్నాడు అనేది కూడా చూద్దాం. అదేవిధంగా రెండు కొత్త ప్రేమ జంటలు కూడా ఇవాళ మనకి, ఎందుకంటే ఇంతవరకు మనం ఊహించం. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో ఎవరెవరు అవుతారంటే వీళ్ళు కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉందని అనుకోని ఉంటారు. కానీ ఇవాళ ఎపిసోడ్ లో మనకు తెలిసింది ఏంటంటే, వేరే ఎపిసోడ్ లో కూడా ఇంకా అంత ఎక్కువ చూపించలేదు, కానీ లైవ్ స్ట్రీమ్ లో మాత్రం చాలా చూపించారు. ఒక రెండు కొత్త ప్రేమ జంటలు అయితే బయటకు వచ్చినాయి. అదేవిధంగా మరి ఈ రోజు రేషన్ టాస్క్ కు సంబంధించి 3 టాస్కులు ఇదొక్క రోజే కంప్లీట్ అయినాయి. మరి 3 టాస్కుల్లో కూడా ఎవరు గెలిచారు ఏంది, మరి ఈ రేషన్ టాస్క్ ఈసారి అన్లిమిటెడ్, మీ మనసుకు నచ్చినది ఆహారం పొందొచ్చు, మీ మనసుకు నచ్చిన ఆహారం పొందొచ్చు అనేది మెయిన్ గా ఈసారి రేషన్ టాస్క్ అయితే తీసుకురావడం జరిగింది. దానివల్ల ఫస్ట్ టాస్క్ వరకు పెద్దగా అనౌన్స్ అవ్వలేదు, అది మీ మనసుకు నచ్చిన ఆహారం అని. సెకండ్ టాస్క్ నుంచి అయితే బాగా ఎలివేట్ అయింది. సెకండ్ టాస్క్ నుంచి అయితే ఫుల్ టఫ్ అయితే నడిచింది. మరి అది ఎవరు గెలిచారు, ఎవరు పొందారు అనేది కూడా చూద్దాం. ఇకపోతే ఈ రోజు ఫస్ట్ లగ్జరీ బడ్జెట్ వచ్చింది. ఆ లగ్జరీ బడ్జెట్ నుంచి స్టార్ట్ అయింది. లగ్జరీ బడ్జెట్ ని శక్తి టీం పొందడం జరిగింది. వాళ్ళకి మేలు చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవన్నీ రావడం జరిగింది. దాని తర్వాతకి మణికంఠ నేను నామినేషన్ యష్మిని చేసిండు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య కొంత, ఎందుకంటే యష్మి ఏమన్నది అంటే, అరే నాతోటి ఫ్రెండ్షిప్ చేసి వచ్చి నన్నే నామినేషన్ చేస్తావారు ఇలా అనేది తను అన్నది. మణికంఠ యష్మి దగ్గరికి వెళ్ళి తనని కొంత ఓదార్చి, అరే నామినేషన్ గా తీసుకోవాలరా, అలా అనుకుంటే అందరు ఫ్రెండ్స్ అవుతారు బిగ్ బాస్ హౌస్ లో, మనం ఎవరిని నామినేషన్ చేయకుండా ఉంటామా, కాదు కదా, ఏదో ఒక పాయింట్ మీద చేయాలి కానీ అని అయితే చెప్పడం జరుగుతుంది. మంచిగా చెప్పాడు అనిపించింది పర్ఫెక్ట్ గా. తర్వాతకి మళ్ళీ బయటికి వెళ్ళి వస్తాడు, అరే సర్లే అని చెప్పేసి హద్దు తీసుకొని వెళ్ళిపోతాడు. ఓకే నేనేమనుకోలే అంటది. బయటికి వెళ్ళి మళ్ళీ వస్తాడు. వచ్చి యష్మి నీ మూడ్ బాగలేదు కదా, నీకు కాఫీ కావాలా ఏం కావాలో చెప్పు, నేను వెళ్ళి చేసి తీసుకొని వస్తా అంటది. నాకేమవుతురా బాబు, నీకు దాంట్లో నువ్వు వెళ్ళరా, కొంచెం నన్ను రిలాక్స్ గా కాసేపు వదిలే అంటది. ఆ విధంగా మణికంఠ యష్మి మధ్య కెమిస్ట్రీ అయిపోయింది. తర్వాతకి నైనిక అండ్ విష్ణుప్రియ వీళ్ళిద్దరు కూడా బెడ్రూమ్ లో ఉండి మాట్లాడుకుంటుంటారు. సోనియా గురించి మాట్లాడుకుంటుంటారు. అరే ఆమె అయితే అట్లా చేస్తుందిరా ఏదో చెప్పుకుంటుంటారు. అప్పుడే సోనియా వస్తుంది బెడ్రూమ్ లోకి. సోనియా వచ్చి వెళ్తుంటే వీళ్ళంటనే టాపిక్ డైవర్ట్ చేసి వేరేది ఏదో మాట్లాడుతుంటారు చేసి, తర్వాతకి సోనియా కొంచెం లోపలికి వెళ్ళగానే వాళ్ళిద్దరు ఒక ముఖం చూసి నవ్వుకుంటారు. అది కూడా చాలా ఫన్నీగా అనిపించింది, చాలా బాగుంది. తర్వాతకి విష్ణుప్రియ, పృథ్వీ, నబీల్ వీళ్ళు ముగ్గురు కూడా మార్నింగ్ సాంగ్ వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి ఒక సైడ్కి వెళ్ళి గార్డెన్ ఏరియాలో నిలబడతారు. అక్కడ ఉంటది పృథ్వీ, నబీల్ ఒక దగ్గర ఉంటారు. విష్ణుప్రియ వాళ్ళ దగ్గరకు వచ్చి ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ అరే అనుకుంటే ఏదో రైమ్ చెప్పబోయి మా చిన్నప్పుడు ఇలా అంటుండేది మా అనేసి అంటారు అనమాట. అదేదో చెప్పబోతుంది ఫన్నీగా, తర్వాత అయిపోతుంది. తర్వాత తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. తర్వాతకి వచ్చేసి విష్ణు అంటది, అరే ఇవాళ రేషన్ కి సంబంధించిన టాస్క్లు వస్తాయి, ఏం చేయిస్తారో ఏమో అని అనుకుని, అరే కూటి కోసం కోటి విద్యలు, నన్ను ఇలా నిలబడమని అంటే, ఇలా నిలబడమన్నా ఒక గంట సేపు అయినా నిలబడతా అనేసి అంటది. బాగుంటుంది, కొంచెం ఫన్నీగా బాగుంటుంది చెప్పే విధానం. తర్వాతకి బిగ్ బాస్ అయితే టాస్క్ అనౌన్స్ చేస్తాడు. ఫోటో కార్డు టాస్క్ అనమాట. ఒక 25 కార్డ్స్ ఉంటాయి. ఇద్దరు 25 ఒక క్లాన్ ది, 25 ఒక క్లాన్ చీఫ్ కి సంబంధించిన ఫొటోస్ ఉంటాయి. వాటిని ఎవరికి వాళ్ళు ఒక బోర్డు ఉంటుంది, 25 ఉంటాయి. ఎవరైతే ఎక్కువ ఫోటోలు ఆ బోర్డు మీద స్టిక్ చేస్తారో వాళ్ళు విన్నర్స్ అని అయితే బిగ్ బాస్ తెలియజేస్తాడు. ఆ విధంగా ఇది కొంచెం అగ్రెసివ్ గా వెళ్ళిపోయింది. మన కాంతారా టీం నుంచి నబీల్ వచ్చిండు, శక్తి టీం నుంచి అయితే మన శక్తి టీం నుంచి పృథ్వీ వచ్చిండు. వీళ్ళిద్దరూ పార్టిసిపేట్ చేసారు దీంట్లో. అయితే ఎట్ ఏ టైం ఫొటోస్ తీసుకెళ్లి 2 ఫొటోస్ మాత్రమే దాన్ని స్టిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది రూల్. ప్లస్ ఒకరినొకరు తోసుకోవడానికి లేదు, అసలు ఎవరు కూడా టచ్ కావద్దు. అవసరం డిపెండ్ చేసుకోవాలి, ఇట్లా నిలబడి డిపెండ్ చేసుకోవాలి తప్పితే వాళ్ళు ఎవరు కూడా తోసుకోవద్దు అనమాట. ఆ విధంగా ఆడాలి. కానీ అసలు చాలాసార్లు కింద పడి ఇట్లా పొర్లేరు, అట్లా చాలా ఎక్కువ జరిగింది. తర్వాతకి బిగ్ బాస్ కూడా అనౌన్స్ చేస్తాడు, ఒకరినొకరు అసలు టచ్ కావద్దని చెప్తాడు. ఒకరినొకరు టచ్ కావద్దన్న తర్వాత కూడా పృథ్వీ కొన్నిసార్లు తెలియకుండానే వెళ్ళి ఆపడం, పట్టుకోవడం అదంతా చేయడం వల్ల దీనికి సంచాలకులుగా సీత ఉంటారు. సీత డిస్క్వాలిఫై అయితే పృథ్వీని చేస్తుంది, చేసి కాంతారా టీం విన్ అయినట్టయితే తను ప్రకటిస్తుంది.
ఫస్ట్ రేషన్ టాస్క్ ని విన్ అయింది కాంతార టీం. తర్వాతకి నైనిక, మణి, యష్మి ఇందాక మాట్లాడుకున్నాం కదా, నైనిక మణికంఠతో అంటది, ఎందుకురా యష్మిని ఎందుకు అట్లా అంటున్నావు ఏంది అంటే ఏదో చెప్తాడు అయిపోతుంది. తర్వాతకి సరే అదంతా ఎందుకులే కానీ అనేసి సీత ఉంటుంది. సీత, నిఖిల్, నైనిక, యష్మి అండ్ అభయ్ వస్తాడు అక్కడికి, విష్ణుప్రియ ఉంటుంది. వీళ్ళందరూ ఒక దగ్గర కూర్చుంటారు. కూర్చున్నప్పుడు అరే ఇప్పుడు మణికంఠ యష్మితో ఎందుకు మాట్లాడట్లేదు, యష్మి మణికంఠతో ఎందుకు మాట్లాడదు, అది కాదులే కానీ ఫ్లర్టింగ్ చేస్తుర్రా, ఎవరు చేస్తున్నారు ఏందని సీత అంటది. ఫ్లర్టింగ్ ఎవరు చేస్తున్నారు అంటే నువ్వే చేస్తున్నావు కదా అని నన్ను అంటది. నిఖిల్ తోటి అంటది అనమాట, నువ్వే నన్ను ఫ్లర్టింగ్ చేస్తున్నావు, ఇంకెంతమందిని చేసినావు అట్లా అని అయితే అంటుంది అనమాట. యష్మితో చేస్తున్నావు, అటు విష్ణుప్రియతో చేస్తున్నావు, ప్లస్ ఇంకో ఎవరు నైనికతో చేస్తున్నావు, సోనియాతో చేస్తున్నావు అని అంటే నేను ఎవరితో చేస్తున్నాను అది సరేలే అది పక్కన పెడితే సీత అంటది, అది పక్కన పెడితే నువ్వు నాతోటి చేసేది ఇదంతా బయటికి ఎట్లా పుట్రే అవుతుంది ఏమోరా, బయట ఏమనుకుంటారు ఏమో వాళ్ళు అయితే ఇట్లా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాతకి నీ మనసులో నువ్వు అంటే డిఫరెంట్గా అనిపిస్తుంది, వేరే వాళ్ళతో ఒకలా ఉంటున్నావు, నాతో ఒకలా ఉంటున్నావు, కాబట్టి నాకు కొంచెం ఏదో నీలో ఏమైనా ప్రేమ వికసిస్తుందేమో అనిపిస్తుంది, కాబట్టి ఆ సీడ్స్ ని అక్కడితోటి ఆపేరా బాబు, అవన్నీ వద్దు, నాకు పడవు, వద్దు, ఇట్లాంటి వద్దు, మన మధ్య ఫ్రెండ్స్ గా ఉందాం, బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉందాం తప్పితే ఇలాంటివన్నీ వద్దు అంటే చీచి నాకు కూడా ఏం లేదు నీ మీద, అట్లెందుకు అనుకున్నావు నువ్వు అంటే వీకెండ్స్ కనుక నువ్వు నాతో చేసినటువంటివి కొన్ని అవన్నీ అంటే చెప్పుకున్న తర్వాతకి యష్మి నీతో ఏం చేసింది అంటే విష్ణుప్రియ కనుక ఉంటుంది. విష్ణుప్రియతో కూడా నువ్వు ఫ్లర్టింగ్ చేసినావు కదా అంటే విష్ణుప్రియ చెప్పే చేసిండే అంటే అవును చేసిండే అంటది. తర్వాతకి నిజం చెప్పురా అట్లా కాదురా ఏది అంటే లేదులే అంటది. తర్వాత యష్మిని పిలుస్తారు, యష్మిని కూడా నువ్వు ఫ్లర్టింగ్ చేసినావు అంటే యష్మిని పిలుస్తారు, యష్మి రా అంటే యష్మి అప్పుడు వస్తుంది. వచ్చినప్పుడు అడిగితే యష్మిని నిన్ను ఎప్పుడైనా నిఖిల్ ఫ్లర్టింగ్ చేసిందానంటే ఏం లేదు అంటది, నిఖిల్ కూడా ఏం లేదు అంటాడు. కాకపోతే మరి ఇద్దరు కన్నులు కొట్టుకుంటారుగా ఇట్లా అంటే అది క్యాజువల్ గా ఫ్రెండ్షిప్ లో అట్లా సైకిల్ చేసుకుంటాం అంతే తప్పితే అంతకు మించి అది ఏముండదు అని తను చెప్తుంది. తర్వాతకి నైనిక, నేను నైనికతో కూడా అలానే ఉంటారా, సోనియాతో కూడా ఉంటా అలానే ఉంటాను, నీతో కూడా అలానే ఉన్నాను, నువ్వు అలా ఎందుకు అనుకున్నాను అయితే నిఖిల్ అంటాడు. కానీ ఎందుకోరా నాకు అట్లా అనిపించింది, చెప్పకపోతే బాగోదు కదా, దీని ఇంత తోడైతే ఆపేరా బాబు, ఇక ఇంతకు మించి ముందుకైతే పోవద్దు, మంచిగా ఉండదు, నాకు కూడా బయట ఎట్లా పుట్రే అవుతుందో ఏమో అనిపిస్తుంది అంటే బయట ఎట్లా పుట్రే అవుతుందో ఏందో అని దానికి భయపడుతున్నావా, లేకపోతే నేనేమన్నా అంటనే భయపడుతున్నా అంటే అట్లేం లేదు, బయట ఏమనుకున్నా నాకేం లేదులే కానీ ఇక మంచిగా ఉండదు కానీ అన్నట్టుకైతే సీత అంటది. ఈ విధంగా వాళ్ళ మధ్య జరుగుతుంది అనమాట. జరుగుతుంటే బయటికి ఎదలా వెళ్తుందో అని చెప్తుంది. తర్వాత ఏముంటదంటే నాకు నీ హార్ట్ లో ఏముందో తెలియదు అంటది సీత నిఖిల్ తోటి అంటది, నాకు నీ హార్ట్ లో ఏముందో తెలియదు, నాకు తెలుసుకోవాలని కూడా లేదు, నువ్వు చెప్పట్లేదు కూడా అంటది అనమాట. నాకు నీ హార్ట్ లో ఏముందో తెలియదు, నాకు తెలుసుకోవాలని కూడా లేదు, కానీ నువ్వు చెప్పట్లేదు కదా అంటది సీత నిఖిల్తో అంటది. అంటే నిఖిల్ మనసులో ఏముందో తెలుసుకోవాలని అయితే సీత ఈ మాటలు అన్నది పర్టికులర్ గా అన్న తర్వాత నిఖిల్ అంటాడు, నువ్వు అడగట్లేదు కదా అంటాడు. నువ్వు అడగట్లేదా కదా అంటే అక్కడే ఉన్న అభయ్ అంటాడు, అరే మిస్కమ్యూనికేషన్ అవుతుందిరా మీ మధ్య అని ఇట్లా అంటాడు. మిస్కమ్యూనికేషన్ అవుతుంది, ఆ కమ్యూనికేషన్ సరి చేసుకొని అని అంటాడు అనమాట. దాని తర్వాతకి సెకండ్ టాస్క్ బిగ్ బాస్ అయితే సెకండ్ టాస్క్ అనౌన్స్ చేస్తాడు. నత్తలా సాగకు ఒక్కటిగా కదులు ముందుకు అనేసి క్యాబేజీని ఇట్లా నత్తలాగా పడుకుని చేతులు ఇట్లా కట్టేస్తారు అనమాట. కట్టేసి అట్లా క్యాబేజీని ఇట్లా తలకాయ తోటి ఇలా నెట్టుకుంటూ బోర్లో పడుకుని అనుకుంటా దాటాలన్నమాట. ఇది టాస్క్. ఆ టాస్క్ లో శక్తి టీం నుంచి అయితే నిఖిల్ అండ్ సోనియా వీళ్ళిద్దరు పార్టిసిపేట్ చేస్తారు. కాంతారా టీం నుంచి ఆదిత్య అండ్ ప్రేరణ వీళ్ళిద్దరు పార్టిసిపేట్ చేస్తారు. ఈ టాస్క్ కి సంచాలకులుగా వ్యవహరించింది మణికంఠ. అయితే ఈ టాస్క్ లో మంచిగానే పర్ఫామ్ చేస్తాడు నిఖిల్. ఫస్ట్ రౌండ్ లో కొంతవరకు అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత నిఖిల్కి అర్థమైంది ఏంటంటే ఆ గేమ్ లో మనం చూసినప్పుడు అర్థమవుతుంది, క్యాబేజీని ఇట్లా అనేటప్పుడు అది ఇట్లాంటి ఇటు ఫస్ట్ కొద్దిగా అయిపోయినాక అర్థమైంది కంప్లీట్ గా ఇక్కడ క్యాబేజీ అట్లా వచ్చేటప్పుడు ఇట్లా కొట్టడం, లేదంటే ఇట్లా గడ్డ తోడడం, ఒకసారి 2-3 ఫీట్ల దూరం అది వెళ్ళిపోతుంది అనమాట. అట్లా ఆ పాయింట్ ని నిఖిల్ త్వరగా క్యాచ్ చేసింది కాబట్టి నిఖిల్ ఫాస్ట్ గా చేసిండు. ఆదిత్య ఆయన కూడా చేసుకుంటూ వెళ్ళింది, కానీ ఆదిత్య 2 రౌండ్ల వరకు కొంచెం స్లోగా చేసిండు. 3వ రౌండ్ కానీ తను స్పీడ్ కాలే, కానీ ఆ లోపు జరగాల్సిన కొంత అది పెద్ద టైం కూడా కాదులే కానీ కొన్ని సెకండ్లు లేటర్, కొన్ని సెకండ్లు ఏదైనా ఇక అంతే కదా. సోనియా స్లో ఉంది దీని దగ్గరగా, నిఖిల్ చాలా స్పీడ్ ఉంటుంది దాంట్లో, సోనియా కొంచెం స్లోగా వేస్తుంది. దీంట్లోనేమో ఆదిత్య గారు అంత నిఖిల్ స్పీడ్గా అందుకోలేకపోతుంది, కానీ
కొంచెం వెనకబడ్డాడు. కానీ దీన్ని ప్రేరణ ఆదిత్య పాటు ప్రేరణ మాక్సిమం కవర్ చేసింది. కానీ ఎండింగ్ వచ్చేసరికల్లా కొంచెం ఒక 1 minute 30 seconds అట్లా లేటుగా, అది కాకుండా 15 క్యాబేజీలు పెట్టింది. అక్కడ 15వ క్యాబేజీని నిఖిల్ అండ్ సోనియా టీం అందుకోవడం వల్ల అంతటితో అయితే ఆ టాస్క్ అయిపోయింది, వాళ్ళు కంప్లీట్ చేసిన అనమాట. సెకండ్ టాస్క్ లో విన్ అయింది శక్తి టీం, ఫస్ట్ టాస్క్ విన్ అయింది కాంతారా టీం. ఇది అయిపోయింది. ఇది బాగా మణికంఠ మీద కూడా కొంత ఫైర్ అయ్యారు అనమాట. అరే నువ్వు అట్లెట్లిస్తావు అంటే 15 ఉన్నాయి కాబట్టి 15 క్యాబేజీలే అని కాదు కదా, అలా అని చెప్పలేదు కదా. ఉన్న క్యాబేజీలని మళ్ళీ రిపీటెడ్ గా తీసుకొచ్చి అక్కడ పెడితే అది కంటిన్యూ చేసేవాళ్ళం. బిగ్ బాస్ బజర్ ముగించే వరకు అది కంప్లీట్ చేసాం కదా, కంప్లీట్ చేసేవాళ్ళం. అప్పుడు ఎవరు ఎక్కువ అయితే కంప్లీట్ చేస్తే వాళ్ళు విన్ అవుతారు కదా, నువ్వు అట్లయితే చెప్పిన అంటారు. మొత్తానికి అయితే అట్లా సర్దుమణిపోయినా కూడా అది అయిపోయిన తర్వాత యష్మి మీరిద్దరు చాలా టఫ్ ఫైట్ అంటే యష్మి అంటదనమాట. యష్మి ఏ టీము, కాంతారా టీం కాబట్టి యష్మి కొంత డిస్కషన్ అవుతుంటది. ఆదిత్య మీరు చాలా స్లోగా చేశారు, మీరు స్విమ్మింగ్ బాగా చేస్తారు కాబట్టి హెడ్ తోటి ఇలా మీరు కొంచెం ఈజీగా అంటారేమో, మీకు ఫ్రీ ఉంటాయి అంతా నరలాగంతా అయితే ఏది మన అభయ్ అంటాడు, మీరు అలా స్విమ్మింగ్ బాగా చేస్తారు కాబట్టి ఈ టాస్క్ బాగా ఆడతారని నేను మిమ్మల్ని పెట్టా, కానీ మీరు కొంచెం స్లో అయిపోయారండి. అంటే నేను చెప్పకపోతే బాగోదు కాబట్టి నేను డైరెక్ట్గా చెప్తున్నా. మీరు కనుక కొంచెం స్పీడ్ చేసినట్టయితే అవతల నీకు ఇలా అంటే అంత దూరం వెళ్ళిపోతుంది, 4-5 feet పోతుంది. అది మీరు జస్ట్ మీరు అనేది 1 feet కూడా ముందుకు వెళ్ళట్లేదు. కొంచెం అది చూసుకొని కాస్త చేసి ఉంటే బాగుండేది అన్నట్టుగా అయితే నేను డైరెక్ట్ గా చెప్తున్నా. అయితే తను చెప్తాడు. అప్పుడు ఆదిత్య కూడా అవును చీఫ్, నాదే 70% నా మిస్టేక్ వల్ల ఓడిపోయినామని తను అంటాడు. జనరల్ గా ఆదిత్య అట్లనే స్పోర్టివ్గా తీసుకొని వదిలేస్తుంటాడు అనమాట. ఈ విధంగా జరుగుతుంది. ఆ టైంలో అక్కడే ఆ బెడ్ వాళ్ళ ఎవరు బెడ్రూమ్ వాళ్ళ దగ్గర అక్కడ ఉన్నటువంటి యష్మి అంటది, మీరిద్దరు చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు, జస్ట్ కొన్ని సెకండ్స్ తేడాతోటే ఓడిపోయారు వాళ్ళు, కానీ బాగా ఆడారు, వెళ్ళడం ఓటమి గెలుపు అనేది సహజం అని అయితే యష్మి అంటది. తర్వాతకి ఇక 3వ టాస్క్ అని చెప్పి అయితే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. బూరని కొట్టు రేషన్ పట్టు అనే టాస్క్. మీ మనసుకు నచ్చిన ఆహారాన్ని పొందొచ్చు ఈ రేషన్ టాస్క్ లో గెలిస్తేనే మళ్ళీ అనౌన్స్ చేస్తారు. తర్వాతకి ఈ బూరని కొట్టు రేషన్ పట్టు అనే టాస్క్ కి 3వ టాస్క్ కి సోనియాని సంచాలకులుగా అయితే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసిన తర్వాత బెలూన్స్ అన్ని బెలూన్స్ సిల్వర్ కలర్వి అండ్ పర్పుల్ ఆరెంజ్ కలర్ బెలూన్స్ ఉంటాయి. ఆరెంజ్ కలర్ బెలూన్స్ ఏమో వీళ్ళవి కాంతారా టీమి, వైట్ కలర్ సిల్వర్ కలర్ ఆ బెలూన్స్ ఏమో శక్తి టీమి. ఈ 70 బెలూన్స్ అయితే వాళ్ళకి ఒక డ్రెస్, ప్రత్యేకమైన ఒక డ్రెస్ అయితే ఉంది, హెల్మెట్ పెట్టారు, దాని మొత్తం వాళ్ళకి కంప్లీట్ గా ఆ బెలూన్స్ అయితే అతికించాలి. అతికిస్తే 70 బెలూన్స్ అతికిస్తారు. అతికించిన తర్వాత చెరొక బ్యాట్ టైప్ అది ఇస్తారు, పైప్స్ ఇస్తారు, దాంతో కొట్టేయాలి. అలా కొట్టిన దాంట్లో ఇది గందరగోళం జరిగింది. ఎందుకంటే ఆ బెలూన్స్ ఒక దగ్గర ఉండవా, మొత్తం దాటి ఏంటో వెళ్ళిపోతుంటాయి కొట్టగానే కింది. సంచాలకులకు బిగ్ బాస్ చెప్పింది ఏంటంటే బెలూన్స్ ఒక ఏమంటారు దాన్ని, ఒక టేబుల్ టైప్ గీస్తారు కదా, దాంట్లోనే ఉన్న బయటికి వెళ్తే ఆ బెలూన్స్ ని ఏమంటారు దాంట్లోకి ఏవైతే గీతలు ఉన్నాయో ఆ కోర్టులోకి పంపించాల్సిన బాధ్యత సంచాలకులకు ఉంటుంది. కానీ సంచాలకులు ఆమె ఇది చూసుకోవడమే సరిపోయింది తప్పితే సరిగ్గా చేయలే అని అనిపించింది ఆడ. ఎందుకంటే సోనియా గనక అవి అన్నట్టయితే, లేదా బయట ఉన్న ఎవరైనా వాలంటీర్గా అతికించేటప్పుడు వాలంటీర్గా ఒక 2 మెంబర్స్ అయితే తీసుకుంది. అదేవిధంగా బెలూన్స్ కింద అటు పడిపోతున్నప్పుడు నేను ఇక్కడ చూసుకోవాలనుకున్నప్పుడు ఇంకొక 2ని పెట్టుకొని ఆ బెలూన్స్ ని లోపలికి వేపించినట్టయితే బాగుండేది. కానీ అది అవ్వలే, ఫైనల్ గా అది అవ్వలే. కాకపోయినా సరే ఎండింగ్ బిగ్ బాస్ బజర్ ముగించే ఊరికల్లా అభయ్ బాడీ మీద అయితే ఒక బెలూన్ ఉంటుంది, నిఖిల్ బాడీ మీద కంప్లీట్ గా బెలూన్స్ అయితే పగిలిపోతాయి. బిగ్ బాస్ చెప్పింది ఏది, ఎవరి బాడీ మీద అయితే బెలూన్స్ ఎక్కువగా ఉంటాయో వాళ్ళు విన్ అవుతారని చెప్తాడు. కానీ అభయ్ బాడీ మీద ఒక బెలూన్ ఉంటుంది, కానీ అభయ్ని విన్ ఇవ్వకుండా నిఖిల్ టీంలో సోనియా కూడా ఉంది కాబట్టి మరి ఆమె ఏ క్యాల్కులేషన్ తీసుకుందో ఏమో కానీ మొత్తానికి మీరు చెప్పినట్టు అనలేదు అది ఇదని ఏదో చెప్పుకుంది ఆమెకి. అంటే ఆమె పాజిటివ్ చెప్పుకుంది, నేను ఇలా అనుకోలేదు అలా అనుకోలేదు అని చెప్పేసి. మొత్తానికి ఫైనల్ గా నాకు తెలిసినంత వరకు అయితే నేను నిఖిల్ టీమ్ కి విన్ ఇస్తున్నాను అయితే చెప్పేసింది. బిగ్ బాస్ అడుగుతాడు, ఆమె చెప్పేస్తుంది. ఫైనల్ గా రేషన్ అయితే మరి వాళ్ళ వెళ్ళిపోయింది. బిగ్ బాస్ మరి ఇంకేమైనా ఫైనల్ ఏమైనా నిర్ణయం తీసుకుంటాడా? ఎందుకంటే క్లియర్ గా ఆయన చెప్పింది ఏంది, బాడీ మీద ఎవరి బాడీ మీద అయితే ఎక్కువ బెలూన్స్ ఉంటాయో వాళ్ళు విన్ అవుతారు అని చెప్తాడు. దీని ప్రకారం చూసుకుంటే అభయ్ బాడీ మీద ఒక బెలూన్ ఉంటుంది కాబట్టి అభయ్ టీం గెలవాలి. మరి ఇంతవరకు అయితే సంచాలకుల నిర్ణయమే ఫైనల్ అని అయితే
బిగ్ బాస్ చెప్పారు. మరి ఇప్పుడు ఇది క్లియర్గా మన కళ్ళకు అవపడుతుంది. మరి దీని గురించి, ఎందుకంటే ఫుడ్ గురించి కదా, అసలు వాళ్ళు లేక కటకట్లాడుతుంది. మరి దీని గురించి ఏదైనా బిగ్ బాస్ ఏమైనా వేరే ప్రత్యేక నిర్ణయం తీసుకుంటాడా ఏందనేది చూడాలి. లేదంటే వీకెండ్ లో క్లాస్ తీసుకుని వదిలేస్తారా అనేది చూడాల్సి ఉంది. ఇది ఈ రోజు ఎపిసోడ్ లో జరిగినటువంటి, ఈ రోజు ఎపిసోడ్ ప్లస్ ఈ రోజు లైవ్ స్ట్రీమ్ లో జరిగినది మొత్తం కంప్లీట్ ఇప్పటివరకు జరిగిందంతా కూడా మన ఎపిసోడ్ లో వేశారు. అంతవరకు ఇప్పటివరకు జరిగింది ఇది. మరికొన్ని వీడియోస్తో మీ ముందుకి వస్తా. థ్యాంక్ యూ. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.